ఓం నమ శివాయ. అనంతమైన ఈ విశ్వానికి ఆది అంతం లేని మహాశక్తి ఆ పరమశివుడు. గంగను శిరస్సున ధరించి చంద్రుణ్ణి అలంకారంగా మార్చుకున్న ఆ గంగాధరుని రూపం అద్భుతం. సృష్టిలోని ప్రతి అణువులోనూ ఆ శివయ్య నిండి ఉన్నాడు. ఈరోజు మనం చూస్తున్న ఈ పవిత్ర దృశ్యాలు మన కళ్ళ ముందు కదలాడుతుంటే మనసులో ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి ఆవహిస్తుంది. ఓంకారమే శివరూపం. ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నాడు. మనం చేసే ఈ అభిషేకాలు, పూజలు కేవలం బాహ్యమైనవి మాత్రమే కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని ఆ పరమాత్మలో ఐక్యం కావడానికి చేసే ప్రయత్నం. మీరు కూడా ఈ క్షణంలో ఆ శివయ్యను తలుచుకుని ధన్యులవ్వండి. అభిషేక ప్రియుడు ఆ శంకరుడు. జలం, పాలు, పంచామృతాలతో శివలింగానికి జరిగే ఈ అభిషేకం కేవలం ఒక క్రతువు మాత్రమే కాదు, అది మన అంతరాత్మను శుద్ధి చేసే ప్రక్రియ. జ్యోతిర్లింగ స్వరూపుడైన శివుణ్ణి దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో భక్తులు ఎంతటి తన్మయత్వంతో శివయ్యను అర్చిస్తున్నారో చూడండి. ఆ లింగంపై పడే ప్రతి చుక్క మన మనసులోని అశాంతిని కడిగివేసి ప్రశాంతతను నింపుతుంది. ఓంకారమే శివరూపం. ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నాడు. మనం చేసే ఈ అభిషేకాలు, పూజలు కేవలం బాహ్యమైనవి మాత్రమే కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని ఆ పరమాత్మలో ఐక్యం కావడానికి చేసే ప్రయత్నం. మీరు కూడా ఈ క్షణంలో ఆ శివయ్యను తలుచుకుని ధన్యులవ్వండి.